సో ఫైనల్గా అంటే ఈ నక్సలిజాన్ని నిర్మూలించాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది కదా, మీరు ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు అన్న? నా ఉద్దేశంలో మాత్రం నక్సలైట్లు ఫైట్ చేశారు కదా ఇంత ప్రజల కోసం. ప్రజలు కూడా ఈ 500 1000 రూపాయల నోట్లు అంటే రూపాయల కోసము మీ అమూల్యమైన ఓటును అమ్ముకోకండి ఫస్ట్. అది ఓకే. వాళ్ళు చేసిన పోరాటం అదే, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలనే చేశారు. మళ్ళీ ఈ దోపిడీదారులే మళ్ళీ మీకు 500 1000 రూపాయలు ఇచ్చి మీ ఓటును కొంటారు. మీ ఓటును కరెక్ట్ మంచి ఆయుధంగా ఉపయోగించుకోండి. ఇప్పుడన్నా నక్సలైట్స్ కూడా మీరు మంచిగా మీరు చనిపోకండి. చనిపోతే ఒక గొప్ప లీడర్ని కోల్పోతుంది. హిడ్మాలాగా హిడ్మాని చంపేశారన్న. చంపేసినప్పుడు ఆయన బయటకు వస్తే ఒక గొప్ప లీడర్ కదా. మనం ఇప్పుడు ఒక ఆదివాసులు మంచి లీడర్ని కోల్పోయారు వాళ్ళు. అలా కాకుండా మీరు రండి, మీకు ఇష్టం ఉంటే అల్లనే ఉండండి, లేకపోతే వచ్చి మంచిగా లొంగిపోయి మీరు అదే స్పిరిట్ మీరు తీసుకొని లీగల్గా మీరు చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వడు అడగడు కదా. సో మీరు చెప్పేది అంటే జనాలకు చెప్తున్నారు, ఫస్ట్ మీరు మారండి, జనాలు మారండి. సో నోటుకు ఓటులాగా పైసలు తీసుకొని ఓట్లు వేస్తే ఏముండదు. నిజం చెప్పాలంటే అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేయాలి. అసలు మొత్తం ఏదో అనుకుంటే ఏదో జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్లో చూస్తే. సో ఎవరో గెలుస్తారు అనుకుంటే ఎవరో గెలుస్తారు, మొత్తం తారుమారు అయిపోతున్నాయి. మరి ఏమవుతుందో మనకు తెలియదు కానీ సో నిజం చెప్తున్నా, మనం మారితే దేశం మారుతుంది.